తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి పీసీసీ నిర్మాణం నుంచి మంత్రివర్గ మార్పుల వరకు పలు అంశాలపై ఆయన చర్చించారని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రాహుల్ గాంధీతో ఆయన సుమారు 40 నిమిషాల పాటు చర్చించినట్టు సమాచారం. ఈ సమావేశానికి ఆయన తన భార్యతో కలిసి హాజరయ్యారు. పీసీసీ మరియు డీసీసీ స్థాయిలో ఖాళీల భర్తీకి శ్రీకారం. ప్రస్తుతం టీపీసీసీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడానికి రాహుల్ గాంధీ నుంచి అనుమతి లభించినట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి జిల్లాల స్థాయిలో నాయకుల ఎంపికపై మహేష్ కుమార్ గౌడ్ ప్రాధాన్యత ఇచ్చారు. రాబోయే నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో గడ్డి నీడలేని పార్టీ నిర్మాణం సాధ్యపడదని భావించిన నాయకత్వం జిల్లాల స్థాయిలో నూతన నాయకులను నియమించేందుకు చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. మంత్రివర్గంలో మార్పులకు సూచన. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో కొత్త నేతలకు చోటు కల్పించే అవకాశం ఉందని గౌడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం 4-5 ఖాళీలుండగా అందులో 4కు సమీపంగా తక్షణమే నియామకాలు జరిగే అవకాశం ఉన్నట్టు ఆయన వ్యాఖ్యానించారు. అయితే పేర్లు ప్రకటించకపోయినప్పటికీ 2-3 రోజుల్లో కీలక పరిణామాలు జరుగుతాయని ఆయన సంకేతాలిచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు ఖాయమైనట్టు విశ్వసనీయ సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో పార్టీలో కొత్త ఉత్సాహం నెలకొంది. పీసీసీ నిర్మాణం, నాయకత్వ నియామకాలతో పాటు మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణకి దోహదపడే ఈ మార్పులు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో మరింత బలోపేతం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.